మేఘ సందేశం ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయితే ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే ప్రోమో చూశాను. ప్రోమో చూసిన వెంటనే ఈ వీడియో అయితే చేయాలనిపించింది నాకైతే. చెరిగిన బంధం మళ్ళీ చిగురిస్తుందా అనేసి మనకైతే లాస్ట్లో అయితే ఒక డైలాగ్ అయితే చెప్పారు. అసలు ఆ డైలాగ్కి అర్థమేమి, అసలు చెరిగిన బంధం అంటే ఏమి, అలాగే చాలామంది అయితే కొంతమంది అయితే చెప్పారు, చాలామంది చెప్పారు మ్యాక్సిమం సార్ గగన్ గతం మర్చిపోయాడేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే భూమి బతికింది, భూమి బతికిపోయిన తర్వాత ఆ సూర్యకి ఇచ్చి పెళ్లి చేస్తారు అనేసి ఏదో కొంతమంది అయితే చెప్పారు. అసలు ఏం జరగబోతుంది ఈరోజు ఎపిసోడ్లో మనకు చూసుకున్నట్టయితే జస్ట్ మనకు భూమి గగన్ అక్కడ ఇప్పుడు మన ప్రోమోలో ఏదైతే చూపించారో ఆ ప్రోమో వరకు అయితే ఆపేస్తారని తెలుసు. అది ఆపేసిన తర్వాత రేపటి నుంచి ఏం జరగబోతున్నాయి అనే దాని గురించి డిస్కషన్ అయితే చేద్దాం. ఈరోజు నుంచి రెగ్యులర్గా అయితే అన్ని సీరియల్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. ప్రైమ్ టైమ్ సీరియల్స్లో ఉండే సీరియల్స్కి ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే హైపులు కూడా ఒకటి కొట్టండి, మళ్ళీ మళ్ళీ కొడతా ఉండాలి కదా, ఒకటి కొట్టండి హైపులు అయితే. సరే అనేసి ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి కానీ వెళ్ళిపోయినట్టయితే మొన్న శనివారం ఎపిసోడ్లో మనకు ఎంతో ప్రయత్నించినాడు గగన్. అంటే భూమిని కాపాడుకోవాలనేసి అక్కడ సూర్యత ఫైట్ చేశాడు. అలాగే ఎంతెంత ప్రయత్నాలు అయితే చేశాడు. ఎంతెంత ప్రయత్నాలు చేస్తే ఫైనల్గా ఎలా ఉంటుందంటే లాస్ట్ మూమెంట్లో అంటే సీరియల్ అయిపోయే రోజుకి మనం లాస్ట్ వీక్లోనే 2 సీరియల్ శుక్రవారం శనివారం 2 సీరియల్స్ అయితే మనకు ఎండ్ అయ్యాయి కదా. 2 సీరియల్స్ ఎండ్ అయితే జస్ట్ 2 నిమిషాల ముందు వాళ్ళు మారిపోయినట్టయితే నటిస్తారు. నటించి అసలు ఎలా మారిపోతారో నాకైతే అర్థం కాదు. ఎన్ని చిత్రహింసలు పెట్టింటారు, ఎన్ని బాధలు పెట్టింటారు, ఎన్ని కష్టాలు పెట్టింటారు. కష్టాలు పెట్టిండే వాళ్ళు 2 నిమిషాల్లో మారిపోయేసి జస్ట్ అలా శుభం కాడేసేస్తారు. ఎంత బాధగా ఉంటుందంటే అంత బాధగా అయితే ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ భూమిని గగన్ని పెళ్ళి జరపడానికి, భూమికి గగన్కి పెళ్ళి జరగడానికి ఎన్ని కష్టాలు పడిందంటే భూమి. ఇక్కడ భూమి ప్రతిసారి గగన్ దూరం పెడతా ఉన్నా సరే ఎంత దూరం పెట్టాడంటే అసలు ఒక అమ్మాయి జీవితంలో అంత కష్టాలు అంటే భూదేవికి ఉన్నంత సహనము మన భూమికి అయితే ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. నేను అందుకోసమనే పెట్టారా ఏమి అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశము ఎప్పుడు చూసినా నిప్పులు కురుస్తూ ఉంటుంది. అంటే మనకు సూర్య భగవానుడు నిప్పులు కురుస్తూ ఉంటాడు. నిప్పులు కురుస్తూ ఉంటే అట్ట మనము ఎండలో ఎక్కడికైనా పోవాలన్నా సరే వడదెబ్బ తగులుతుందేమో అనేసి మనకైతే బాధ వేస్తుంది. అందుకోసం అనేసి మనం గొడుగు పట్టుకుంటాం, లేకపోతే కారులో పోతాం, లేకపోతే బస్సుల్లో పోతాం, లేకపోతే ఇంట్లో నుంచి బయటకు కూడా రాము. అసలు చిన్నపిల్లలని అయితే బయటకైతే తీసుకెళ్ళము. ఎండ అబ్బా ఇట్టుగా వస్తుంది ఎండ, ఈ ఎండలో యాడికి పోతాం అనేసి మనం అయితే సైలెంట్గా ఉండిపోతాం కదా. ఆ విధంగా గగన్ అనే పేరు పెట్టారు. ఆ విధంగా గగన్ ఎప్పుడు నిప్పులు కురుస్తూ ఉంటాడు. నిప్పులు కురుస్తూ ఉంటే భూదేవి తల్లి కూడా బా ఈ వేడిని నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, అయినా కానీ భూదేవి తల్లి అనేది భరిస్తూ ఉంటుంది. ఆ విధంగా మన భూమి అయితే గగన్ ఎన్ని తప్పులు చేసినా, ఎంత కోప్పడినా, ఎంత చేదరించుకున్నా, ఎంత దూరం పెట్టినా సరే నాకు నువ్వు కావాలి, నువ్వు నిప్పులు కురిపించు, నిప్పులు కాదు ఇంకేమన్నా కురిపించు నువ్వు అనేసి భూదేవి తల్లి అయితే ఓపికగా అయితే భరించింది ఆ బాధను అయితే. ఆ విధంగా మన భూమి అయితే గగన్ ఎన్ని చేసినా సరే భరించిందని మనం అయితే చెప్పుకోవచ్చు. భరించిన తర్వాత ఇక్కడ మేఘ సందేశం అనేసి చెప్పారు కదా. మేఘ సందేశం అంటే భూమికి అలాగే ఆకాశానికి మధ్య ఒక మేఘాలు అయితే మనకుంటాయి. అంటే భూమి నుంచి ఆకాశానికి ఏదైనా సందేశం పంపాలంటే మధ్యలో మనకు మేఘాలు అనేసి ఉంటాయి కాబట్టి మేఘ సందేశం అనేసి పెట్టారు. అక్కడ మేఘాలు ఏం చేస్తాయి, ఒక్కొక్కసారి వర్షాన్ని కురిపిస్తాయి, కూల్నెస్ని అయితే మనకైతే ప్రజెంట్ చేస్తాయి. అంటే మనకు ఒక 9 నెలల పాటు మనకు ఎండలు వాసిపోతే ఒక 3 నెలల పాటు ఫుల్ కూల్గా ఉంటుంది. అలాగే మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉంటాయి, చెరు జల్లులు అంటారు కదా, ఆ విధంగా సంతోషంగా ఉంటాం. అబ్బా చెరు జల్లులు కురుస్తూ ఉంటాయి, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ విధంగా భూదేవతలు కూడా అబ్బా నాలో ఉండే అంటే అగ్నిపర్వతాన్ని సల్లారపరిచారు అనేసి మన భూదేవి తల్లి అయితే కురువు నా పైన కురువు, వర్షంలాగా కురువు, చల్లపరచు నన్ను అనేసి మన భూమి అయితే ఆ 3 నెలల ప్రేమ కోసం 9 నెలల పాటు కష్టపడి ఎలాగైనా సరే భూమి గగన్ కలిశారు అనేసి మేఘ సందేశం అందింది అనుకునే లోపల పెద్ద ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. మామూలు ట్విస్ట్ కాదు. అసలు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మనం చెప్పుకుందాం. అసలు చాలా మంది అయితే నాకు నిన్న మెసేజ్ చేశారు, సార్ గతం మర్చిపోయి ఉంటాడు అనేసి మెసేజ్ చేశారు. ఓకే, ఎందుకంటే మనం సీరియల్స్లో మ్యాక్స్ టు మ్యాక్స్ టాప్ సీరియల్స్ అన్నీ ఇప్పుడు మనకు నేను అదర్ ఛానల్స్ గురించి కూడా కొంచెం మాట్లాడాలనుకుంటాను. బ్రహ్మముడి సీరియల్లో కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా అంటే
అక్కడ కావ్య రాజ్ క్యారెక్టర్లు బ్రహ్మముడి సీరియల్ మన మేఘ సందేశంకి ఆపోజిట్లో వస్తుంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. రాజ్ కావ్య ఇదే విధంగా అంటే ఇంకా వాళ్ళకి వేరే మార్గం లేకుండా వాళ్ళు కలిసిపోతారు. అంటే ఇంకా రాజు కూడా ఇదే విధంగా ఎప్పుడు గగన్ అయితే ఏ విధంగా అయితే దూరం పెడతా ఉంటాడు, చెదిరించుకుంటా ఉంటాడు, అసలు చెయ్యిని తప్పుకి నిందలేస్తూ ఉంటాడు, అదేవిధంగా గగన్ క్యారెక్టర్ ఎలాగైతే ఉందో అక్కడ కూడా రాజ్ క్యారెక్టర్ అలాగనే ఉండేది. అక్కడ రాజ్ క్యారెక్టర్ అంతా బాగా అయిపోయింది, ఇంక అంతా కలిసిపోయారు, ఇంకా వాళ్ళ మధ్య ప్రేమ ఉంది, ప్రేమ చిగురించింది అనుకొని వాళ్ళైతే మొదలుపెట్టినారు. కొత్త జీవితం మొదలు పెడతాము, దేవుడి దగ్గరికి పోయేసి వచ్చి కొత్త జీవితం మొదలు పెడతాం అనుకుంటే అక్కడ అన్వాంటెడ్ క్యారెక్టర్ ఒకటి వచ్చి అక్కడైతే రాజుని కావ్యాన్ని ఎలాగైనా దూరం చేసి రాజును సొంతం చేసుకోవాలని మనకైతే చూపించారు. ఆ ఎపిసోడ్లో అయితే చూపించారు. చూపించిన తర్వాత రాజు అయితే ఆ లోయలో పడిపోయి ఇప్పుడు యాషెస్గా ఏమైతే జరిగిందో అక్కడ ఇద్దరు రాయల్లో అయితే పడిపోయారు. అంటే కావ్య రాజు ఇద్దరు అయితే లోయలో అయితే పడిపోయారు. లోయలో పడిపోయిన తర్వాత మన కావ్య అలాగలా బతికి బయట కట్టింది. అంటే కావ్య రోడ్డు పైన పడిపోయింది. ఇప్పుడు ఎలాగైతే సేమ్ సిచ్యువేషన్ సేమ్ సినారియో అనుకోండి, ఎక్కడైతే భూమి ఉందో అదే విధంగా భూమి అక్కడ ఉండిపోయింది, అక్కడ కావ్య ఉండిపోయింది. మన రాజు అనే అతను పోయి లోయలో అయితే పడిపోయారు. లోయలో పడిపోయిన తర్వాత ఆ లోయలో పడిపోయిండే కాపాడాలి అనేసి ఇక్కడ మన అప్పన్న గారు అక్కడ హాస్పిటల్ అయితే చేస్తారు. అంటే ఎవరైతే యాక్షన్ చేపించారో వాళ్ళే ఆ రాజుని అయితే కాపాడతారు. రాజు కాపాడిన తర్వాత గతం అనేది మర్చిపోతాడు. గతం మర్చిపోయిన తర్వాత ఆ అమ్మాయి చుట్టూరా తిరుగుతూ ఉంటాడు. కానీ కళావతి అంటే కావ్యాన్ని ప్రేమిస్తాను అంటాడు, ఎందుకంటే భార్యని ప్రేమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా మనం ఆ ఎపిసోడ్లో ఆల్రెడీ మనం చూసేస్తాం మేఘ సందేశంలో. అంటే ఇక్కడ అమ్మాయి పేరు నిషానా అదే ఇప్పుడు గగన్కి పెళ్లి చేసుకోవాలనేసి చిత్రాన మర్చిపోయినాను పేరు, సారీ. అక్కడ ఆ అమ్మాయిని అయితే ఎగ్జాక్ట్గా ఆ ఎపిసోడ్ ఏదైతే జరిగాయో పెళ్లి వరకు వచ్చి పెళ్లి ఆగిపోయే క్షణం వరకు యాస్టిజ్గా బ్రహ్మముడి సీరియల్లో ఏదైతే జరిగిందో ఆల్రెడీ మనం చూసేసాం. ఇప్పుడు హీరో గతం మర్చిపోతాడు అనుకుందాం, ఒక సపోజ్ చెప్తాను. మనకు 6 PM సీరియల్లో కూడా సేమ్ ప్యాటర్న్ అయితే నడుస్తుంది. అక్కడ గతం మర్చిపోయిన తర్వాత ఆ విలన్ మామూలు చేష్టలు అయితే చేయట్లేదు, ఎన్నో ప్రయత్నాలు ఆ గతం గుర్తు చేయాలంటే నరాల్లో బ్లడ్ క్లాట్ అయిపోయి అతను చనిపోతాడు అనేసి అక్కడ స్టోరీ అయితే రన్ అవుతుంది నిన్ను రెల్స్ సీరియల్. అదేవిధంగా ఇక్కడ గగన్ గారిని గతం మర్చిపోతే మళ్ళీ ఎక్కడ లవ్ ట్రాక్ తీసుకొస్తారు అనేది నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇన్ కేస్ గగన్ భూమి ఇద్దరూ చనిపోయారు అనుకుందాం, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా ప్రేమ మళ్ళీ కొత్త ప్రేమ మళ్ళీ చిగురిస్తుందా అనేసి. చిగురిస్తుందా అంటే నాకైతే మాత్రం ఇన్ కేస్ గగన్ గతం మర్చిపోయేదానికన్నా గగన్ని భూమిని ఇద్దరిని ఒకేసారి దూరం చేసి మళ్ళీ మనకు కొత్త స్టోరీతో ఇప్పుడున్న క్యారెక్టర్స్ అన్నిటిని ఎండ్ చేసేసి, ఇప్పుడు కేపీ గారు కూడా ఇదే విధంగా జరిగింది. మీరు చూసుకున్నట్టయితే కేపీ గారి ఎపిసోడ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దాదాపు ఒక 8 నెలలు 9 నెలలు అయింది కేపీ గారి ఎపిసోడ్ అది జరిగి. వాళ్ళు కూడా ఇదే విధంగా అంటే చనిపోయారు అనుకోని మనం అంతా చనిపోయారు ఇంకా వాళ్ళు లేరు అనుకున్నప్పుడు అక్కడ కేపీ గారిని ఎవరో ఒక అనామకుడైతే కాపాడాడు. అనామకుడైతే కాపాడితే అనామకుడు కాపాడిన తర్వాత హాస్పిటల్లో జరిపించిన తర్వాత మన శారదా గారికి నిజం తెలియడం, శారదా గారు పోయేసి అక్కడ కేపీ గారు చనిపోయినట్టే అపూర్వకి అయితే నమ్మించాలనేసి సేమ్ సూర్య సిచ్యువేషన్. అక్కడ సూర్య కేపీ గారిని ఎలాగైతే షూట్ చేస్తాడో ఇప్పుడు గగన్ కూడా అదే విధంగా షూట్ చేస్తాడు. కాబట్టి మన గగన్ కూడా ఏమి జరగకపోవచ్చు, గగన్కి జరగకపోయినా కానీ గగన్ వేరే తావునా ఎక్కడో ఒక తావునా ఖచ్చితంగా బతికే ఉండే ఛాన్స్ ఉంది. భూమి బతికిందంటే గగన్ కూడా బతకాలి, ఎందుకంటే భూమి ఆకాశం రెండు ఉంటేనే మనం ఉంటాం, ఈ సమాజం ఉంటుంది, అలాగే మేఘ సందేశం ఉంటుంది. అదే గగన్ భూమి ఇద్దరు లేకపోతే ఇద్దరు ఏమవుతుంది, గగన్ భూమి ఒకటే ఉంటే ఆకాశం లేకపోతే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎక్కడ ఉంటుంది చెప్పండి, మొత్తం భూమి ఉంటుంది కదా, మొత్తం హైట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఒకదానికి ఏదైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఒక సైజ్ అనేది ఉంటుంది, అది బాక్స్ కానీ ఏదైనా సరే ఒక హైట్ ఒక కొలమానం అనేది ఉంటుంది కదా, ఆ కొలమానం అయితే మనకు లేదు. కాబట్టి అక్కడ భూమి గగన్ దూరం అయితే ఇద్దరు ఒకేసారి దూరం అవుతారు, లేకపోతే ఇద్దరు ఒకేసారి దగ్గర అవుతారు మనకి. అసలు గతం మర్చిపోయే కాన్సెప్ట్ మళ్ళీ పెడతారా, సాహసం చేస్తారంటే పెట్టినా ఓకే బా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేఘ సందేశం సీరియల్ టీఆర్పీలో లో ఉంది, 45 minutes టెలికాస్ట్ అవుతుంది కాబట్టి పెట్టినా కానీ మంచిది. ఎందుకంటే ఆ సీరియల్ కంప్లీట్ ప్యాటర్న్ వేరు, ఈ సీరియల్ కంప్లీట్ ప్యాటర్న్ వేరు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నా ఎక్స్పీరియన్స్తో నేను చూసే ఎపిసోడ్స్తో అయితే కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుందనేసి మనకు 2-3 నెలల నుంచి అంటే 2-3 వారాల నుంచి అయితే నాకైతే చాలా మంది మెసేజ్లు అయితే చేశారు కొత్త జనరేషన్ కోసం. ఇప్పుడు గగన్ భూమి పుట్టిన తర్వాత జస్ట్ ఒక సెకండ్లో అదే బ్రహ్మముడి సీరియల్లో మనకు జస్ట్ ఒక రోజు అంటే ఒక వారం దినాలు చిన్నపిల్లల ఎపిసోడ్ చూపించారు. మళ్ళీ ఒక వారం అయిపోయిందో లేదో మన వాళ్ళు పెద్దవాళ్ళని చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ లవ్ స్టోరీ అయితే మొదలు పెట్టారు. ఆ విధంగా ఖచ్చితంగా మళ్ళీ ఫ్రెష్ స్టోరీ మొదలు పెట్టే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అపూర్వ గారు అయితే అలాగే ఉంటారు, అలాగే శరత్ చంద్ర గారు కూడా అలాగే ఉంటారు అనుకుంటాను. ఇంకా శారదా గారు కూడా అలాగే బాధలో అయితే ఉంటారు, ఎందుకంటే ఇంకా శారదా గారు భర్తను దూరం చేసుకున్నారు, బిడ్డను దూరం చేసుకున్నారు, బాధలోనే ఉంటారు. మంచి ఎపిసోడ్స్ అయితే వస్తాయి. సాయంకాలం రివ్యూలో కలుద్దాం మనం. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.